హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మంచిగున్నా. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. ఈ వీడియోలో మీకు నేను సికింద్రాబాద్ నుండి వరంగల్‌కి మెము ట్రైన్ పుష్‌పుల్ ప్యాసింజర్ ట్రైన్‌లో ట్రైన్ జర్నీ చేశాను. ఆ జర్నీ మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ స్టేషన్‌లో చాలా డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. పాతవి కొన్ని కూల్చేసి కొత్తగా కడుతున్నారు. వెయిటింగ్ హాల్స్, ఇంకా బయట కొన్ని వర్క్స్ అన్ని జరుగుతున్నాయి, డెవలప్మెంట్ వర్క్స్. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను టికెట్ తీసుకోవడానికి. ఇదండి టికెట్ బుకింగ్ కౌంటర్. టికెట్ అయితే తీసుకున్నాను. ట్రైన్ టికెట్ రేట్ ఎంతో మీకు తెలుసా? ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి ఎంతో మీకు వీడియో మిడిల్లో చెప్తాను. టికెట్ తీసుకొని ఇక్కడ డిస్ప్లేలో ట్రైన్ ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అని చూస్తున్నాను. నేను వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ వరంగల్ మెము. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఏమి ఇవ్వలేదు. చూస్తున్నాను ఏ ప్లాట్ఫామ్ వస్తుందని. చూడండి, ఇక్కడ అన్ని డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. బుకింగ్ ఆఫీస్ కొత్తగా కడుతున్నారు చూడండి అన్నీ. నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను. మనం జర్నీ చేసేటప్పుడు వాటర్ ఉంచుకోవాలి. వాటర్ తీసుకుందామని ఇక్కడ ఒక వాటర్ స్టాల్ ఉంది. ఇక్కడ చాలా తక్కువ ధరకే మనకు ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తారు. మన బాటిల్ మన 1 లీటర్ బాటిల్ అయితే 5 రూపీస్ తీసుకుంటారు, ఫిల్ చేసి ఇస్తారు. లేదా వాళ్ళ విత్ న్యూ బాటిల్ అయితే 8 రూపీస్ తీసుకుంటారు 1 లీటర్కి. నేనైతే బాటిల్ తీసుకున్నాను. చూడండి, ఇదే వాటర్ బాటిల్, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్ 1 లీటర్ది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇలాంటి స్టాల్స్ అయితే మనకు చాలా వరకు స్టేషన్లలో, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టేషన్లు అయితే అన్ని స్టేషన్లు అయితే ఇట్లాంటి స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ తక్కువకే మనకు ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. నా ట్రైన్ అయితే 9:45. చూడాలి కరెక్ట్ టైంకి వస్తుందో లేదో. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఏమి ఇవ్వలేదు, ఏ ప్లాట్ఫామ్ అనేది. ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఒక ట్రైన్ ఉంది. డిస్ప్లేలో అయితే సెకండ్ ప్లాట్ఫామ్ అని ఇచ్చారు ట్రైన్ వచ్చేసి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ కూడా చాలా తక్కువనే నడుస్తున్నాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ట్రైన్స్ అన్నీ కొన్ని చెర్లపల్లి, కొన్ని కాచిగూడ నుంచి రన్ అవుతున్నాయి. కొన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచి రన్ అవుతున్నాయి. నేనైతే ఇక్కడ నుండి మనకు సెకండ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనం సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం. మెట్లెక్కి సెకండ్ ప్లాట్ఫామ్ అటు సైడు వెళ్తున్నాను. సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడాలి ట్రైన్ ఎప్పుడు వస్తుందో. చూస్తున్నాను ట్రైన్ కోసం అయితే. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే అండి సికింద్రాబాద్ వరంగల్ మెము ట్రైన్. ప్లాట్ఫామ్ మీద అయితే జనాలు ఉన్నారు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సికింద్రాబాద్ వరంగల్ టోటల్ జర్నీ వచ్చేసి మనం 140 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. ఈ స్టేషన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం 14 స్టేషన్స్లో ఆగుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. తర్వాత 15 స్టేషన్ వచ్చేసి వరంగల్ డెస్టినేషన్ వరంగల్లో, అక్కడ లాస్ట్ వరంగల్లో ఆగుతుంది. ఇది మెము ట్రైన్ పుష్‌పుల్ ప్యాసింజర్ అని కూడా, అందుకే ఇది చాలా వరకు అన్ని స్టేషన్లలో అవుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. నేనైతే ట్రైన్ ఎక్కేసాను. జనాలు అయితే అంతేం లేరు ప్రస్తుతానికైతే. చూడాలి, ముందు స్టేషన్లో ఎక్కుతారు కావచ్చు. నేనైతే ఎక్కి సీట్లో అయితే కూర్చున్నాను. ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు, ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చూస్తున్నాను. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ టు వరంగల్ మెము పుష్‌పుల్ ప్యాసింజర్ జర్నీ మీకు చూపించబోతున్నాను. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చిన్నగా ట్రైన్ అయితే వెళ్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ అయితే దాటుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్
ఇప్పుడే ట్రైన్ అయితే కొద్ది స్పీడ్ అందుకుంది మేము ట్రైన్. సికింద్రాబాద్ టు వరంగల్ మెమూ ట్రైన్ ఫుల్ ప్యాసింజర్ ఇన్ టికెట్ రేట్ ఎంత అంటే 35 రూపీస్ అండి. సో 141 కిలోమీటర్స్కి 35 రూపీస్ అండి. సో జర్నీ టైం వచ్చేసి 3 to 3.5 hours పడుతుందండి. 3 hours పైనే పడుతుంది. తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి మౌలాలి. సికింద్రాబాద్ తర్వాత వచ్చే స్టేషన్ మౌలాలి. మౌలాలి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. మౌలాలికి అయితే వచ్చింది ట్రైన్. సో ఇదే అండి మౌలాలి స్టేషన్. మౌలాలి స్టేషన్ నుంచి అయితే ట్రైన్ మళ్ళీ కదిలింది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి చెర్లపల్లి. సో ఇప్పుడు చెర్లపల్లి నుంచి కూడా చాలా ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా చాలా డెవలప్మెంట్ చేశారు చెర్లపల్లి స్టేషన్ కూడా. ఇప్పుడు చాలా బాగుందండి ఇప్పుడు స్టేషన్ కూడా, చెర్లపల్లి స్టేషన్. సో చెర్లపల్లి స్టేషన్ అయితే వచ్చేదండి. చెర్లపల్లి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇది అండి చెర్లపల్లి స్టేషన్. చెర్లపల్లి స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. చెర్లపల్లి స్టేషన్ దాటుతున్నాం మనం ఇప్పుడే. చెర్లపల్లి తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి గట్కేసర్. గట్కేసర్ దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. సో ఇదే అండి గట్కేసర్ రైల్వే స్టేషన్. గట్కేసర్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది మళ్ళీ.
గట్కేసర్ తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి బీబీ నగర్. బీబీ నగర్ దగ్గరికైతే వెళ్తుంది ట్రైన్. బీబీ నగర్ స్టేషన్ దగ్గరికైతే వెళ్తుంది ట్రైన్. సో ఇదే అండి బీబీ నగర్ రైల్వే స్టేషన్. బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తే ట్రైన్ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చే స్టేషన్ భువనగిరి. భువనగిరి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. సో ఇదే అండి భువనగిరి రైల్వే స్టేషన్. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి వెళితే ట్రైన్ స్టార్ట్ అయింది. భువనగిరి తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ వచ్చేసి యాదాద్రి. యాదాద్రి అంటే యాదగిరి గుట్ట అని కూడా అంటారు. సో యాదాద్రి రైల్వే స్టేషన్లో దిగి మనం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. యాదాద్రి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసింది ట్రైన్. యాదాద్రి రైల్వే స్టేషన్. యాదాద్రి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తే ట్రైన్ స్టార్ట్ అయింది మళ్ళా. యాదాద్రి తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి వంగపల్లి. వంగపల్లి దగ్గరికి అయితే వచ్చింది ట్రైన్. సో ఇదే అండి వంగపల్లి రైల్వే స్టేషన్. వంగపల్లి నుంచి అయితే మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయింది. వంగపల్లి తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి ఆలేరు. సో ఆలేరు దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. సో ఇదే అండి ఆలేరు రైల్వే స్టేషన్. సో ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఆలేరు తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి పెంబర్తి. పెంబర్తి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. సో ఇదే అండి పెంబర్తి రైల్వే స్టేషన్. పెంబర్తి రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది.
సో పెంబర్తి రైల్వే స్టేషన్ తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి జనగాం. జనగాం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. ఇదే అండి జనగాం రైల్వే స్టేషన్. జనగాం రైల్వే స్టేషన్ అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. జనగాం తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ వచ్చేసి రఘునాథ్పల్లి. రఘునాథ్పల్లి దగ్గరికి అయితే వచ్చేసింది ట్రైన్. సో ఇదే అండి రఘునాథ్పల్లి రైల్వే స్టేషన్. రఘునాథ్పల్లి రైల్వే స్టేషన్ జల్దీ ట్రైన్ స్టార్ట్ అయింది. సో రఘునాథ్పల్లి తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి స్టేషన్ గన్పూర్. గన్పూర్ కూడా అంటారు. స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్. గన్పూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇదే అండి స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్. సో ట్రైన్ అయితే స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయింది. స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్ దాటుతున్నాం మనం ఇప్పుడు. గన్పూర్ తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ వచ్చేసి పెండియాల. పెండియాల దగ్గరికి అయితే వచ్చేసింది ట్రైన్. సో ఇదే అండి పెండియాల రైల్వే స్టేషన్. పెండియాల రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాం మనం. సో పెండియాల తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి కాజీపేట జంక్షన్. సో కాజీపేట అంటే ఇది చాలా పెద్ద జంక్షన్ అండి. నార్త్ టు సౌత్ ఇది కలుపుతుంది. సో సౌత్ నుంచి వచ్చే ట్రైన్స్, ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ ఇక్కడి నుంచి డైవర్ట్ అవుతాయి ఈ జంక్షన్, కాజీపేట జంక్షన్ నుండి. మళ్ళీ ఢిల్లీ టు సౌత్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఇక్కడి నుంచి డైవర్ట్ అవుతాయి టువర్డ్స్ తమిళనాడు, కేరళ. కాజీపేట జంక్షన్ నుంచి డైవర్ట్ అయ్యి క్రాస్ అయ్యి వెళ్తాయి టువర్డ్స్ నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్. సో ఇది చాలా పెద్ద జంక్షన్ అండి. హైదరాబాద్ టు ఢిల్లీ కూడా ఇలా వెళ్తాయి ట్రైన్స్. సో కాజీపేట జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసిన ట్రైన్.
సో ఇదే అండి కాజీపేట జంక్షన్, కాజీపేట రైల్వే స్టేషన్. సో కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వెళ్తే ట్రైన్ స్టార్ట్ అయింది మళ్ళీ. మనం కాజీపేట స్టేషన్ అయితే దాటుతున్నాం. సో కాచిపేట తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి మనం ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్, మన లాస్ట్ స్టేషన్ వరంగల్. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది ట్రైన్. ఇదే అండి వరంగల్ రైల్వే స్టేషన్. చూసారు కదా, వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బాగా చేశారు. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వర్క్స్ జరిగాయి. సో ఫైనల్గా మనం మన డెస్టినేషన్ అయిన వరంగల్కి వచ్చేసాం. సో ఇదే అండి వరంగల్ రైల్వే స్టేషన్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.